కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జడ్పీటీసీ నాగం కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీని కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలపడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముసుకు ముకుందరెడ్డి, పొద్దుపొడుపు లింగారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ పల్క మోహన్, పులి సత్యం, గొట్టె ప్రభాకర్, బాణాల రవీందర్ రెడ్డి, లచ్చయ్య దేవస్వామి, దూది శ్రీనివాస్ రెడ్డి, దారం చంద్రం, లింగంపల్లి బాబు, ప్రసాద్, శంకర్, రవి, బీరయ్య, కిసాన్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గులందరికీ మన విప్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ ఉన్న కేబినెట్లో ఆమోదం తెలుపుతూ ఉన్నారు. కాబట్టి మనం రైతులమంతా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేసి పాలాభిషేకం చేసి మనం అందరం పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వానికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే రైతులపై ప్రేమతో మరి రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించడం జరిగింది. అందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతుల పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. అందులో 6 గ్యారంటీల ప్రకారంగానే ఇందులో 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం చాలా సంతోషం. ముందు ఇంకా రైతులను ఆదుకుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు నవంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా ప్రభుత్వ విప్పులు కూడా అందరూ పాల్గొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏకకాలంలోనే 2 లక్షల వరకు ఉన్నటువంటి పంటలు ఏమున్నాయో అవి మాఫీ ఎత్తున్నటువంటి మాట ఇచ్చిన సందర్భంలో మరి మొన్న మంత్రిమండలి ముఖ్యమంత్రి గారు కూర్చొని కూడా మరి ఆమోదించడం జరిగింది. ఆ విషయాన్ని 8వ నెల 15వ తారీఖు లోపల మాఫీ ఎత్తున్నటువంటి ఇచ్చినటువంటి మాట కట్టుబడి మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వానికి ముందుగా రైతుల పక్షాన మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం లాగా ఏదైతే ఏకాన దోవాన చారణించినటువంటి పరిస్థితి లేకుండా మరి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆనాడి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా 72,000 కోట్లు జాతీయ స్థాయిలో మాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అయితే, ఈరోజు రాష్ట్ర లెవెల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా ఏకకాలంలో 2 లక్షల రుణాలు మాఫీయత్వం అని మాట ఇవ్వడం రైతుల్లో చాలా సంతోషం కలుగుతుంది. మరి వారికి కూడా మన ప్రాంతం కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం. మండల కేంద్రంలో చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మొన్నటి రోజున పెద్దలు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులకు మాట ఇచ్చి ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొన్నటికి మొన్న కేబినెట్లో దానికి ఆమోదం తెలిపిన సందర్భంలో ఈ యొక్క చందుర్తి మండల రైతాంగం అందరి పక్షాన కూడా మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి యొక్క
చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క రైతుల పక్షాన కేబినెట్లో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆగస్టు 15 లోపే 2 లక్షల రుణమాఫీని ప్రకటించినందుకు ఈ యొక్క చందుర్తి మండల పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క రైతులకు ఇచ్చినటువంటి ఏ హామీనైతే ఉందో గత ప్రభుత్వంలో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రుణమాఫీని చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి దొరలు ఏ విధంగా మనకు మాటిచ్చి మాట తప్పిరో మన ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వేదికగా 6 గ్యారెంటీలను అమలు చేస్తూ అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈ యొక్క రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాన్ని కూడా ప్రకటించి ఆగస్టు 15లో పూర్తి చేస్తారని మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు జడ్పీటీ సభ్యులు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ హోదాలో ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల వైపు ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ఈ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి ఆది శ్రీనివాస్ కూడా ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలనే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ఉండాలని మరోసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.